Welcome to GV Tech Talks podcast. మనందరం బడిలో చదువుకున్నాం. మొక్కలు సూర్యరశ్మి, నీరు, గాలితో వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయని. అవును. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. కాని ఆ సింపుల్ ఈక్వేషన్ వెనుక ఉన్న అసలు కథ, ఆ చిన్న ఆకు లోపల జరిగే ఆ అద్భుతమైన ఇంజనీరింగ్ గురించి మనలో ఎంతమందికి తెలుసు? నిజమే. ఒక ఆకు అంటే భూమి మీద జీవానికి మూలమైన ఒక సూక్ష్మ రసాయనిక కర్మాగారం లాంటిది. అవును. మనం దాన్ని కిరణజన్య సంయోగక్రియ అంటాం. కాని అది కేవలం ఒక పదం కాదు, అది ఈ గ్రహం యొక్క ఇంజిన్. వావ్! ఈరోజు మనం ఆ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో, దాని భాగాలేమిటో, ఆ రహస్యాలను ఛేదించడానికి శాస్త్రవేత్తలు కొన్ని వందల సంవత్సరాలుగా చేసిన పరిశోధనల గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం. సరే, అయితే మొదలు పెడదాం. మనందరికీ తెలిసిన ఒక సమీకరణంతో స్టార్ట్ చేద్దాం. కార్బన్ డయాక్సైడ్ ప్లస్ నీరు కాంతి సమక్షంలో గ్లూకోజ్ మరియు ఆక్సిజన్గా మారుతుంది. 6CO2 plus 6H2O is equal to C6H12O6 plus 6O2. కరెక్ట్. చిన్నప్పటి నుండే ఇదే చూస్తున్నాం. కానీ మనకు అందిన సమాచారంలో ఈ సమీకరణం కొంచెం భిన్నంగా ఉంది. 6CO2 ప్లస్ 12H2O అనుంది. అంటే 6 నీటి అణువులకు బదులుగా 12. ఎందుకిలా? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ 12 అనే అంకె ఈ ప్రక్రియపై మన అవగాహనలో వచ్చిన ఒక పెద్ద మార్పుకు నిదర్శనమన్నమాట. ఓ! చాలా కాలం పాటు శాస్త్రవేత్తలేమనుకున్నారంటే విడుదలయ్యే ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ నుండి వస్తుందని. అంటే CO2లోని సి గ్లూకోజ్గా O2 గాలిలోకి వెళ్తుందని అనుకున్నారు. అది చాలా లాజికల్గానే ఉంది. ఉంది, కాని అది నిజం కాదు. 1930లలో సిబి వాన్ నీల్ అనే ఒక మైక్రోబయాలజిస్ట్ కొన్ని ప్రత్యేకమైన బ్యాక్టీరియాలపై పరిశోధన చేశాడు. ఓకే. ఆ బ్యాక్టీరియాలు కూడా కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి. కాని అవి నీటికి బదులుగా హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే H2S ను ఉపయోగిస్తాయి. H2S? అవును. ఆశ్చర్యంగా అవి ఆక్సిజన్కు బదులుగా సల్ఫర్ను విడుదల చేశాయి. అలాగే ఉంది. ఖచ్చితంగా. అప్పుడే వాన్ నీల్కు అసలు విషయం అర్థమైంది. మొక్కలలో విడుదలయ్యే ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ నుండి రావడం లేదు, అది నీటి అణువు విచ్ఛిన్నం అవ్వడం వల్ల వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇదొక పెద్ద ముందడుగు. అందుకే ఆ కొత్త సమీకరణంలో 12 నీటి అణువులు అవసరమవుతాయి. 12 అణువులు విచ్ఛిన్నమైతే 6 ఆక్సిజన్ అణువులు విడుదలవుతాయి. అంతేకాదు, ఈ ప్రక్రియలో మరో 6 నీటి అణువులు కొత్తగా ఏర్పడతాయి కూడా. అద్భుతం. అంటే ఆక్సిజన్ నీటి నుండి వస్తుందన్నది మొదటి పెద్ద క్లూ. అసలు ఈ ప్రక్రియకు కాంతి, గాలి, నీరు అవసరమని నిర్ధారించుకోవడానికే ఒక పెద్ద డిటెక్టివ్ కథ నడిచింది కదా? అవును. ఒకప్పుడు మొక్కలు మట్టిని తిని పెరుగుతాయని అనుకునేవారు. చాలా సహజమైన ఆలోచన అది. కాని 1770లలో జోసెఫ్ ప్రీస్లీ చేసిన ఒక ప్రయోగం ఆ ఆలోచనను పూర్తిగా మార్చేసింది. ఆయనొక గంటజాడిలో వెలుగుతున్న కొవ్వొత్తిని ఉంచారు. అది ఆరిపోయింది. మ్మ్. ఒక ఎలుకను ఉంచితే అది ఊపిరాడక చనిపోయింది. ఆయన భాషలో చెప్పాలంటే ఆ 2 గాలిని పాడు చేశాయి. కాని అదే జాడీలో ఒక పుదీనా మొక్కను కూడా ఉంచినప్పుడు కథ మారింది. అవును, కొవ్వొత్తి వెలుగుతూనే ఉంది, ఎలుక బతికే ఉంది. అంటే జంతువుల పాడు చేసిన గాలిని మొక్కలు మళ్లీ శుద్ధి చేస్తున్నాయనే ఆయన కనుగొన్నారు. ఆ రోజుల్లో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ అనే పదాలు లేకపోయినా ఆయన జీవానికి మూలమైన ఒక చక్రాన్ని కనుగొన్నారు. సరిగ్గా. అయితే ప్రీస్లీ ప్రయోగంలో ఒక చిన్న సమస్య ఉంది. ఆయనకు ఆ ప్రయోగం కొన్నిసార్లు పనిచేసేది, కొన్నిసార్లు పనిచేసేది కాదు. ఎందుకో అర్థం కాలేదు. ఓ, అలాగా. ఆ చిక్కుముడిని విప్పింది జాన్ ఇంజన్ హౌస్. ఆయన అదే ప్రయోగాన్ని చీకట్లో, వెలుతురులో చేసి చూశారు. అప్పుడేం తెలిసింది? మొక్కలు గాలిని శుద్ధి చేసే ఈ అద్భుతం కేవలం సూర్యరశ్మి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుందని, చీకట్లో జరగదని ఆయన నిరూపించారు. ఇక మిగిలింది గాలి. గాలిలోని ఏ భాగం మొక్కలకవసరం? దీనికి సమాధానం మోల్స్ అర్ధపత్ర ప్రయోగం ద్వారా దొరికింది. చెప్పండి దాని గురించి. అది చాలా తెలివైన ప్రయోగంలా ఉంది. అది నిజంగా చాలా తెలివైన ప్రయోగం. ఒక మొక్క ఆకులోని సగభాగాన్ని ఒక సీసా లోపలికి పంపి మిగతా సగాన్ని బయట వదిలేశారు. ఓకే. ఆ సీసాలో పొటాషియం హైడ్రాక్సైడ్ అంటే KOH ద్రావణముంది. దానికో ప్రత్యేక గుణముంది. అది కార్బన్ డయాక్సైడ్ను పూర్తిగా పీల్చేసుకుంటుంది. అర్థమైంది. అంటే సీసా లోపల ఉన్న ఆకు భాగానికి మిగతావన్నీ అందుతున్నాయి, కానీ కార్బన్ డయాక్సైడ్ మాత్రం అందడం లేదు. ఒకే ఆకులో 2 వేరువేరు పరిస్థితులు. ఒక కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్. కరెక్ట్. కొన్ని గంటల తర్వాత ఆ ఆకును తీసి అయోడిన్ పరీక్ష చేశారు. అప్పుడు
బయట ఉన్న భాగం నీలి నలుపు రంగులోకి మారింది, అంటే అక్కడ పిండి పదార్థం తయారైంది. కానీ సీసా లోపల ఉన్న భాగం రంగు మారలేదు. అంటే పిండి పదార్థం తయారవ్వడానికి కార్బన్ డయాక్సైడ్ అత్యవసరమని నిస్సందేహంగా తేలింది. అవును. ఓకే, ఇప్పుడు మనకు కావలసిన పదార్థాలన్నీ తెలిసాయి: సూర్యరశ్మి, నీరు, కార్బన్ డయాక్సైడ్. ఇప్పుడు అసలు ప్రశ్న: ఈ వంట ఎక్కడ జరుగుతుంది? ఆకు మొత్తం ఆకుపచ్చగా ఉన్నా ఈ ప్రక్రియ జరిగే అసలు ప్రదేశమేది? మంచి ప్రశ్న. చాలా కాలం వరకు ఆకుపచ్చగా ఉండే పత్రహరితం అంటే క్లోరోఫిల్ అనే పదార్థంలోనే జరుగుతుందని అనుకున్నారు. కానీ 1883లో జూలియస్ వాన్ శాక్స్ అనే శాస్త్రవేత్త ఒక విషయం కనుగొన్నాడు. ఏమిటది? ఈ పత్రహరితం కణం అంతటా ఒకేలా వ్యాపించి ఉండదని, అది కణంలోని కొన్ని ప్రత్యేకమైన సూక్ష్మ నిర్మాణాలలో మాత్రమే ఉంటుందని కనుగొన్నారు. వాటికే హరిత రేణువులు అంటే క్లోరోప్లాస్ట్లు అని పేరు పెట్టారు. అంటే ఆకు అనేది ఒక పెద్ద ఫ్యాక్టరీ అయితే, ఈ హరిత రేణువులు ఆ ఫ్యాక్టరీలోని అసలైన యంత్రాలన్నమాట. అవును. ఒక్కో ఆకుకణంలో 40 నుండి 100 వరకు ఉంటాయి కూడా. అంత చిన్న కణంలో అన్ని యంత్రాలా? ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఆ హరిత రేణువు లోపలి నిర్మాణం. అదొక అత్యంత వ్యవస్థీకృత కర్మాగారంలా ఉంటుంది. ఎలా? దాని లోపల నాణేలను ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా ఉండే గ్రానా అనే నిర్మాణాలుంటాయి. వీటిని ఆ ఫ్యాక్టరీ పైకప్పు మీద అమర్చిన సోలార్ ప్యానెల్స్ అనుకోవచ్చు. సోలార్ ప్యానల్స్, బాగుంది పోలిక. వాటి చుట్టూ ఉండే ద్రవ పదార్థాన్ని స్ట్రోమా అంటారు. ఇది అసెంబ్లీ లైన్ జరిగే ఫ్యాక్టరీ ఫ్లోర్ లాంటిది. వావ్! సోలార్ ప్యానల్స్, అసెంబ్లీ లైన్ అంటే ఈ ఫ్యాక్టరీలో 2 వేర్వేరు ప్రదేశాల్లో 2 వేర్వేరు పనులు జరుగుతాయన్నమాట. ఖచ్చితంగా. ఇదే మనల్ని కిరణజన్య సంయోగక్రియ యొక్క యంత్రాంగానికి తీసుకువస్తుంది: కాంతిచర్య మరియు నిష్కాంతిచర్య. రైట్. ఈ ఫ్యాక్టరీ 2 షిఫ్టులలో పనిచేస్తుందని అనుకోవచ్చు. మొదటిది పగటి షిఫ్ట్, అదే కాంతిచర్య. లైట్ డిపెండెంట్ రియాక్షన్. అవును. పీరపి తగ్గట్టే కాంతి ఉన్నప్పుడే జరుగుతుంది. ఇది గ్రానాలో అంటే మన సోలార్ ప్యానెల్స్ మీద జరుగుతుంది. ఇక్కడ సూర్యరశ్మి శక్తిని గ్రహించి 2 ముఖ్యమైన పనులు చేస్తారు. అవేమిటి? మొదటి పని నీటిని విడగొట్టడం. దీనిని ఫోటోలైసిస్ అంటారు. ఫోటోలైసిస్ అంటే కాంతితో విచ్ఛిన్నం చేయడం. అవును. ఇందాక మనం చెప్పుకున్నట్లు నీటి అణువు H2O విడిపోయి ఆక్సిజన్, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. రాబర్ట్ హిల్ దీన్ని కనుగొన్నారు. ఇక్కడొక విచిత్రమైన విషయం ఏమిటంటే, మనలాంటి జీవుల మనుగడకు ఆధారమైన ఆక్సిజన్ మొక్కకు కేవలం ఒక వ్యర్థ పదార్థం. ఒక్క నిమిషం, ఏంటి వ్యర్థ పదార్థమా? అవును. అది తన సోలార్ ఫ్యాక్టరీ నుండి వచ్చే పొగలాంటిది అన్నమాట. నమ్మలేకపోతున్నాను. అంటే మన మొత్తం జీవావరణం మొక్కలు వదిలేసిన వేస్ట్ మీద ఆధారపడుందన్నమాట. ఇది చాలా చాలా వినయంగా ఆలోచించాల్సిన విషయం. సరే, మొదటి పని నీటిని విడగొట్టి ఆక్సిజన్ను బయటకు పంపడం. మరి రెండవ పని గ్రహించిన కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చడం. సూర్యరశ్మిని నేరుగా ఆహారం తయారు చేయడానికి వాడలేరు కదా. అవును. అందుకే మొక్క దాన్ని 2 రకాల తాత్కాలిక శక్తి అణువులుగా మారుస్తుంది: ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్. ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్. వీటిని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఏటీపీ అనేది జేబులో పెట్టుకున్న చిల్లర డబ్బు అంటే క్యాష్ లాంటిది. చిన్న చిన్న పనులకు వెంటనే వాడుకోవడానికి సిద్ధంగా ఉండే శక్తి. ఓకే, క్యాష్. మరి ఎన్ఏడిపిహెచ్? ఎన్ఏడిపిహెచ్ అనేది ఒక పూర్తిగా లోడ్ చేసిన గిఫ్ట్ కార్డ్ లేదా ఒక స్పెషల్ డెలివరీ ట్రక్ లాంటిది. ఇది శక్తివంతమైన ఎలక్ట్రాన్లను మోసుకెళ్తుంది. దీని పని ఒక్కటే: ఆ ఎలక్ట్రాన్లను అసెంబ్లీ లైన్కు చేరవేయడం. అద్భుతం. సో పగటి షిఫ్ట్ ముగిసేసరికి మన దగ్గర ఆక్సిజన్ అనే వ్యర్థముంది, ఏటీపీ అనే శక్తి రూపంలో డబ్బుంది, ఎన్ఏడిపిహెచ్ అనే లోడ్ చేసిన డెలివరీ ట్రక్కులు ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు రెండవ షిఫ్ట్ అంటే నిష్కాంతి చర్య మొదలవుతుంది. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. ఇది ఫ్యాక్టరీ ఫ్లోర్ అంటే స్ట్రోమాలో జరుగుతుంది కదా. సరిగ్గా. అయితే ఇక్కడ ఒక సాధారణ అపోహను తొలగించాలి. నిష్కాంతి చర్య అంటే ఇది చీకట్లో జరుగుతుందని కాదు. కాదా? కాదు. దీనికి కాంతి నేరుగా అవసరం లేదని మాత్రమే అర్థం. కానీ ఈ అసెంబ్లీ లైన్ నడవాలంటే పగటి షిఫ్ట్లో తయారైన డబ్బు, ఏటీపీ, డెలివరీ ట్రక్కులు, ఎన్ఏడిపిహెచ్ నిరంతరం సరఫరా అవుతూ ఉండాలి. ఓ, ఆ సరఫరా ఆగిపోతే ఈ షిఫ్ట్ కూడా ఆగిపోతుంది. అంటే పరోక్షంగా ఇది కూడా కాంతిపై ఆధారపడిందే. అవును.
సరే, ఈ అసెంబ్లీ లైన్లో అసలు ఏం జరుగుతుంది? ఇక్కడే కార్బన్ డయాక్సైడ్ పాత్ర వస్తోందవునా? అవును. ఇప్పుడు ఫ్యాక్టరీ ఫ్లోర్కు శక్తి అందింది. ఇప్పుడు అది ముడిసరుకును వాడుకోవాలి. ఆ ముడిసరుకే గాలిలోని కార్బన్ డయాక్సైడ్. రైట్. ఈ నిష్కాంతి చర్యలనే కెల్విన్ వలయం అని కూడా అంటారు. ఈ వలయంలో మొక్క ఏటీపీ అనే శక్తిని, ఎన్ఏడిపిహెచ్ అనే ఎలక్ట్రాన్లను ఉపయోగించి CO2 అణువులను ఒకదానికొకటి అతికిచ్చి చివరకు గ్లూకోజ్ అనే చక్కెర అణువును తయారుచేస్తుంది. అంటే గాలిలోని అదృశ్య వాయువును ఒక ఘనరూప చక్రగా మార్చే ప్రక్రియయే ఇది. జీవం లేని దాని నుండి జీవాన్ని సృష్టించడం లాంటిది. ఖచ్చితంగా. అలా తయారైన గ్లూకోజ్ మొక్కకు తక్షణ శక్తిని ఇస్తుంది. మిగిలిన గ్లూకోజ్ను భవిష్యత్ అవసరాల కోసం పిండి పదార్థం అంటే స్టార్చ్ రూపంలో ఆకులలో, వేర్లలో, ఫలాల్లో నిల్వ చేసుకుంటుంది. మనం తినే బంగాళదుంప, బియ్యం, గోధుమలు అన్నీ ఈ విధంగా నిల్వ చేయబడిన సౌరశక్తే అన్నమాట. నిజమే. అయితే వీటన్నిటి సారాంశమేమిటి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక ఆకు అనేది ఒక అద్భుతమైన సౌరశక్తి కర్మాగారం. దాని పైకప్పు మీదున్న గ్రానా అనే సోలార్ ప్యానెల్స్ సూర్యరశ్మిని పట్టుకుని నీటిని విచ్ఛిన్నం చేసి మనకు ప్రాణవాయువును అందిస్తూ శక్తి రూపంలో డబ్బును, సరుకును తయారుచేస్తాయి. ఆ తరువాత ఫ్యాక్టరీ ఫ్లోర్ అయిన స్ట్రోమాలో ఆ డబ్బును, సరుకును ఉపయోగించి గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను అసలైన ఆహారమైన చక్కెరగా మారుస్తాయి. ఇది కేవలం మొక్కల ఆహారం గురించి మాత్రమే కాదు. అస్సలు కాదు. ఈ ప్రక్రియ భూమిపై ఉన్న దాదాపు ప్రతి జీవరాశి యొక్క ఆహార గొలుసుకు పునాది. మనం తినే అన్నం నుండి ఆవు ఇచ్చే పాల వరకు అన్నీ పరోక్షంగా కిరణజన్య సంయోగ క్రియపై ఆధారపడినవే. అంతకంటే ముఖ్యంగా కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రక్రియలో విడుదలైన ఆక్సిజనే మన గ్రహం యొక్క వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసి మనలాంటి సంక్లిష్ట జీవుల పరిణామానికి దారితీసిందే. మనం ఈరోజిక్కడ ఉండి దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక చిన్న నీటి మొక్క మొదలుపెట్టిన ఈ రసాయనిక చర్యే. ఇది ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది. ముగింపుగా ఒక ఆలోచనను రేకెత్తిస్తాను. ఎంగెల్మాన్ అనే శాస్త్రవేత్త చేసిన ప్రయోగం ప్రకారం మొక్కలు సౌర వర్ణపటంలోని ఎరుపు, నీలిరంగు కాంతిని అత్యంత సమర్థవంతంగా గ్రహిస్తాయని మనకు తెలుసు. అవును. కాని ఆకుపచ్చ కాంతిని మాత్రం ఎక్కువగా పరావర్తనం చెందిస్తాయి, అంటే వెనక్కి పంపేస్తాయి. అందుకే అవి మనకు ఆకుపచ్చగా కనిపిస్తాయి. విచిత్రంగా సూర్యకాంతి వర్ణపటంలో అత్యధికంగా ఉండేది కూడా ఆకుపచ్చ కాంతే. అంటే మొక్కలు తమకు అత్యంత అందుబాటులో ఉన్న శక్తిని వృధా చేస్తున్నాయన్నమాట. అవును. ఇప్పుడు ఊహించండి, ఒకవేళ మొక్కలు ఆ సమృద్ధిగా ఉన్న ఆకుపచ్చ కాంతిని కూడా గ్రహించేలా పరిణామం చెంది ఉంటే అప్పుడు అవి నల్లగా కనిపించేవి. ఎందుకంటే అవి అన్ని రంగుల కాంతిని శోషించుకుంటాయి. కరెక్ట్. అలా జరిగి ఉంటే అవి ఎంత ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసేవి. మన ప్రపంచం, అందులోని జీవజాలం, ఆహార ఉత్పత్తి ఈరోజు ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. బహుశా మరింత శక్తివంతంగా. కానీ మనకు తెలిసిన ఆకుపచ్చని ప్రపంచానికి బదులుగా ఒక నల్లని గ్రహం మీద మనం జీవిస్తూ ఉండేవాళ్లమేమో.